హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మేము ఉంటున్న స్టాన్లీ క్లోజ్లో వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ అవుటర్ వ్యూ ఎలా ఉంటుంది, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎట్లా ఫెసిలిటీస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే వ్యూ ఉంటుంది. ఇట్లాగా అన్ని అపార్ట్మెంట్స్ బ్లాక్స్గా ఉంటుంది అనమాట మొత్తం. వీళ్ళు ఏంటంటే ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గేట్స్ అయితే ఓపెన్ ఉంటాయి. సో దానివల్ల కొద్దిగా మనకి టెన్షన్గా అయితే ఉంటుందన్నమాట. వెనకాతల చెట్లు, గ్రీనరీస్, ఎండ అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఆడుకోవడానికి పార్కింగ్ స్పేస్ అన్నీ ఉంటాయి. ఇది గేట్, ఇది మా డోర్. ఈ డోర్ దగ్గర ఇట్లా రాసి ఉంటాయి. సో ఫ్లాట్స్ అని చెప్పి నంబర్స్ అయితే ఉంటాయి. హార్డ్లీ ఒక 5-10 ఫ్లాట్స్ అయితే ఉంటాయి ప్రతి బ్లాక్కి. అండ్ పేరు స్టాన్లీ క్లోజ్ అని ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇంటర్కామ్ అనమాట. ఎవరైనా వస్తే ఈ బటన్ నొక్కితే లోపల మనకి ఫోన్ మోగుతుంది. మోగిన తర్వాత మనం అలౌ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అలా కాదు అంటే మాన్యువల్ కీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మొత్తం ఇదంతా. సో విండోస్ ఉంటుంది. అండ్ ఇట్లా మెయిన్ రాగానే ఇది మెయిన్ సెంట్రల్ ప్లేయింగ్ స్పేస్. ఇది మొత్తం ఇక్కడ అంతా గ్రీనరీ ఉంటుంది. మొత్తం ఇదంతా గ్రీనరీ ఉంటుంది మొత్తం. ఈ గ్రీనరీ తర్వాత సెంట్రల్ స్పేస్ మొత్తం చెట్లు కూడా ఉంటాయి. ఇదంతా వాకింగ్ ట్రాక్. ఇది మొత్తం ప్రతి ఒక్క బిల్డింగ్ పక్కన కూడా చిన్న గ్రీనరీ ఉంటుంది. ఎవరైనా బండి తెచ్చుకొని పెట్టుకోవచ్చు సేఫ్టీ కోసం. అదంతా ఉంటుంది మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైట్ కూడా ఉంటుంది. 24 hours ఆన్లో ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఆఫ్ అయిపోద్ది మొత్తం. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో ఇటువైపు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా నడుచుకొని ఇలా బయటికి అయితే వెళ్ళచ్చు. మొత్తం ఇలా నడుచుకొని ఇలా బయటికి వెళ్ళచ్చు. అటువైపు వెళ్ళేటోళ్ళు అట్లా వెళ్ళిపోతారు అనమాట. డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి దీంట్లోకి రావడానికి. ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వాళ్ళు అయితే ఉంటారు. మొత్తం ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వేస్ అయితే ఉన్న, ఒకటే దారి అయితే లేదు. అదైతే నాకు నచ్చింది. బండి ఎటు పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా మనం అటు నుంచి రావచ్చు, మళ్ళీ ఇటు నుంచి రావచ్చు. అటు సైడ్ వాళ్ళు అటు పార్క్ చేసిన వాళ్ళు మళ్ళీ అటు సైడ్ నుంచి కూడా రావచ్చు అనమాట. ఆ స్పేస్ నుంచి కూడా రావచ్చు. సో 1 2 3 4 5 6 7 8 9 సో అట్లాగే 10 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి మొత్తం. అంత నీట్నెస్ అయితే ఉండదు. బట్ చెట్ల కింద అయితే నీట్నెస్ ఉంటుంది. చెట్ల కింద మనకి డస్ట్ అయితే కామన్ కాబట్టి ఉంటుంది. అండ్ కొన్ని బిల్డింగ్స్కి అయితే బయట పెడతారు పోస్ట్ బాక్సెస్ అవి. సో ఈ పోస్ట్ బాక్సెస్ అనేవి ఇవి ఇక్కడ ఇట్లా ఉంటాయి. పోస్ట్ బాక్సెస్ ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ పోస్ట్ బాక్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం వీడియో తీస్తుంటే అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. మా బిల్డింగ్లో పోస్ట్ బాక్స్ వచ్చేసి ఇక్కడ అనమాట మొత్తం. సో 15 16 17 18 19 25 ఫ్లాట్స్ ఈ బిల్డింగ్లో ఉంటాయి. చిన్న ఫ్లాట్స్ మొన్న ఇంకో వీడియోలో చేసి చూపిస్తా కాబట్టి సో ఇటు నుంచి కూడా తీసుకోవచ్చు, లేదా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. అంత రిస్క్ అయితే ఉండదు ఇక్కడ. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ మధ్యలో ట్రీ ఉంది కదా, దానికి గ్రిల్ గప్పుకున్న అక్కడ లోపల పడిపోకుండా ఎవరు కూడా గ్రిల్ పెట్టారనమాట. అక్కడ అంతా మొలకంచలాగా ఉంటుంది, డేంజర్ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో పేరెంట్స్ వచ్చేటప్పుడు ఈ ఏరియాలో ఆ వాకింగ్ ట్రాక్లో తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నపిల్లలు వచ్చేటప్పుడు మాత్రం పేరెంట్స్ అకాంపైన్గా అయితే కంపల్సరీ ఉంటారు. వాళ్ళు లేకుండా అయితే ఉండరు అక్కడ. అండ్ ఈ లైట్స్ అయితే ఇచ్చారు మనకి, నైట్ ల్యాంప్స్ ఇవి. సో నైట్ టైం వెలిగితే ఆటోమేటిక్గా మార్నింగ్ టైంకి ఆగిపోతాయి. ఇక్కడ ఎక్కడికక్కడ నోటీస్ బోర్డులు పెడతా ఉంటారు మొత్తం. ఇక్కడ వచ్చేసి నో ఫ్లైట్ టిప్పింగ్ అయితే రాశారు ఇక్కడ. సో ఫ్లైట్ టిప్పింగ్ చూడండి. ఫ్లైట్ టిప్పింగ్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1990. అఫెండర్స్ మే ఫేస్ అప్ టు £50,000 ఫైన్ అండ్ ఆర్ ప్రిజన్ సెంటెన్స్. ఇది మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి గార్బేజ్ ఏరియా. సో ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా, ఈ బ్లాక్స్లో ఉన్న అపార్ట్మెంట్స్ అందరూ కూడా తెచ్చి ఇక్కడ వేసేస్తారు. గార్బేజ్ అనేది తీసేసి బయటికి డోర్ తీసి లోపల వేసిన గార్బేజ్. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్. ఇది మొత్తం ఇదంతా పార్కింగ్ స్పేస్. ఇది ఇక్కడ బండ్లు పెట్టుకోవడానికి ఎక్కడికక్కడ ఏ బ్లాక్ బయటకు వచ్చి రాగానే పార్కింగ్ స్పేస్ అయితే ఉంటాయి. కార్స్ ఇక్కడ రివర్స్లో పెడుతూ ఉంటారు, కొంతమంది ఫ్రంట్కి పెడుతూ ఉంటారు. అబ్జెక్ట్ లేదు, ఇదంతా పార్కింగ్ స్పేస్. బట్ బండి పార్క్ చేసిన తర్వాత దీనికి చైనీస్ అయితే కట్టేసుకోవచ్చు, మనం ఎవరైతే అబ్జెక్ట్ చేయరు దీనికి.
కార్స్ కూడా చూడండి, అన్ని ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కార్స్ కూడా ఇక్కడే ఉంటాయి మొత్తం. ఇక్కడ మనకి ఇండియాలో లాగా మనకి షెల్టర్స్ అయితే ఉండవు, ఇట్లా రోడ్డు మీద పార్కింగ్ అన్నమాట, గాలికే పార్కింగ్ మొత్తం. సో ఇట్లా పార్కింగ్ చేసుకుంటారు మొత్తం. సో అపార్ట్మెంట్ ఈ కమ్యూనిటీ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. మా బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసాం మొత్తం. ఇక్కడ చూడండి, నా బండి, మా ఫ్రెండ్ది, ఇంకో ఫ్రెండ్ది బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసాం. సో చూసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అది మాకు ఇచ్చారనమాట మొత్తం. సో ఇక్కడ ఈ కిటికీ తీయంగానే కనపడుతూ ఉంటుంది. అండ్ ఇది కిచెన్, ఇది. అండ్ ఇదే మా ఫ్రెండ్ రూము, ఇంకొక రూమ్ అనమాట. ఇందులో పడుకుంటే ఇక్కడ నుంచి అంతా వ్యూ అయితే కనపడుతూ ఉంటుంది, బండ్లు చూసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా మొత్తం కూడా. సో దానికోసమని ఈ ఏరియాలో పెట్టి ఉంచాం బండ్లు. యాక్చువల్గా అక్కడ పెట్టాలి ముందు, కానీ ఇటువైపు పెట్టుకుంటే వీళ్ళు పడుకుంటారు కాబట్టి వీళ్ళు చూస్తూ ఉంటారు డైరెక్ట్గా, భయం అయితే ఉండదు కాబట్టి ఇక్కడైతే పెట్టేసాం మనం మొత్తం పార్కింగ్ ఏరియా అంతా. సో కమ్యూనిటీ అంతా ఇలాగే ఉంటుంది మొత్తం, చుట్టూ కార్ పార్కింగ్, ఏ బ్లాక్ ఆ బ్లాక్కి రావడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి ప్రశాంతంగా ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం అలా బయటకు వెళ్ళిపోవడం, ఎగ్జిట్ అయిపోవడమే. ఇక్కడ ఈ ఫ్లాట్స్ ఉన్నాయి కదా కిందవి, ఉన్నప్పుడు మనకి కౌన్సిల్ బిన్స్ అయితే అట్లాగా ఫ్లాట్స్కి అయితే ఉంటాయి. కౌన్సిల్ బిన్స్ అనేవి ఫ్లాట్స్కి అయితే ఉంటాయి. ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో సర్కిల్గా ఉన్నప్పుడు మాత్రం సపరేట్గా ఒక్క గార్బేజ్ స్పేస్ ఉంటుంది. బట్ ఇట్లా ఫ్లాట్స్లో అయితే ఈ హౌసెస్ అంటారు, ఇవి గ్రౌండ్ హౌసెస్కి అయితే సపరేట్గా కౌన్సిల్ బిన్స్ అయితే ఏ హౌస్కి ఆ హౌస్కి ఉంటుంది. లోపల ఫ్లాట్స్కి అయితే మాత్రం ఒకటే గార్బేజ్ ఉంటుంది మొత్తం అక్కడ. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో అనేది. సో హౌసెస్లో చూసారు కదా ఎట్లా ఉండదు. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.